హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలకు వెళ్తే, మీరా, నాకు ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి. నువ్వు రెడీ అయ్యాక కాల్ చేయి, కార్ పంపుతాను. వద్దర్జున్, నేను మేనేజ్ చేస్తానులే. నువ్వు ముందు ఆఫీస్కి వెళ్ళు. ఓకే బాయ్. మీరా క్లాస్కి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే తనకి కాల్ వస్తుంది. ప్రియా, వరుణ్ వాళ్ళ చెల్లి దగ్గర నుంచి. ఏంటి మేడం, ఇన్ని రోజులకి గుర్తొచ్చాము? చాలే ఆపవే. నువ్వు కనీసం ఇప్పటికీ కాల్ చేయలేదు. అసలు నీతో మాట్లాడకూడదని అనుకున్నా. అబచ్చా, నీకంత లేదులే. కానీ ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావే? ఏంటి ఇంత సడన్గా ఇంటికి అంటున్నావు? మర్చిపోయావా? అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాం కదా. అవును కదా. ఐడియా ఇస్తే సరిపోదు, కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అసలు ఈ పాటికే నువ్వు బయలుదేరాలి. కానీ నువ్వు మాత్రం తీరిగ్గా మాట్లాడుతున్నావు. వామ్మో, లెక్చర్స్ వద్దు ఇప్పుడు. నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను. సరే, ఒకసారి అన్నయ్య కూడా చెప్పు, వాడు కూడా నేను నీతో జాయిన్ అవుతాడు. ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేయండి. సరే, కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతాను అని కాల్ కట్ చేసి లగేజీ అంతా ప్యాక్ చేసి అర్జున్కి చెప్దామని కాల్ చేస్తుంది. కానీ అర్జున్ లిఫ్ట్ చేయడు. ఓ, మర్చిపోయా, ఈరోజు మీటింగ్ ఉందని చెప్పాడు కదా. సరే అని నేను ఇంటికి వెళ్తున్నా అని మెసేజ్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యలో వరుణ్ మీరాతో జాయిన్ అవుతాడు. సాయంత్రానికి ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వెళ్ళేసరికి అందరూ హాల్లో ఉంటారు. మీరా వెంటనే వాళ్ళ అమ్మా నాన్నని హగ్ చేసుకుంటుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి లక్కీ డార్లింగ్, మీరా వాళ్ళ నానమ్మ పేరు లక్ష్మి. ఎలా ఉన్నావు అని వెళ్ళి తన పక్కన కూర్చుంటుంది. లక్ష్మి ఏమీ మాట్లాడకుండా పక్కకి తిరిగి కూర్చుంటుంది. ఏంటి డార్లింగ్, కోపమా అని బుగ్గ మీద కిస్ చేస్తుంది. కోపమే. ఎన్ని రోజులైంది ఇంటికి వచ్చి నువ్వు? సారీ డార్లింగ్, కుదరలేదు. ఇప్పుడు వచ్చాను కదా. నువ్వు వింటే ఉంటే నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను. వద్దొద్దు అని మీరాని హగ్ చేసుకుంటుంది. అది మా లక్కీ అంటే. ఓయ్ మీరా, ఏంటి నానమ్మ నాన్న పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? పెద్ద చిన్న లేదా నీకు? పర్లేదులే పద్మ, ఎలా పిలిస్తే ఏమైంది, నాకు అలవాటైపోయింది. ఇంకా లత, వరుణ్ వల్ల అమ్మగారు మీరాకి అత్త. ఏంటి పద్మ, మా కోడలి పిల్ల ఇన్ని రోజుల తర్వాత వస్తే దాన్ని తిడుతున్నావు? అవునత్తయ్య, ఇంకొన్ని చివాట్లు పెట్టు అమ్మకి. మీరంతా ఇలా గారాబం చేయడం వల్లే అది ఇలా తయారవుతుంది. హలో, ఇక్కడ మీరా ఒక్కతే కాదు, నేను కూడా ఇంటికి వచ్చాను. కానీ నన్నెవరూ పట్టించుకోవటం లేదు. అయ్యో, చాలే ఇంకా. ఎప్పుడు చూసినా ఇంటికి వస్తూనే ఉంటావు. నేనెప్పుడో ఒకసారిగా వచ్చేది. అవును వస్తావు, ఇప్పుడేంటి? కావాలంటే నువ్వు కూడా రా. నేనేమైనా ఆపానా నిన్ను? నాకు నీ అంత ఖాళీ లేదు, నేను బిజీ. తెలుసు, నిద్రపోవటంలో బిజీ అంతేగా. రేయ్ బావా, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు, నాకు కోపం వస్తుంది. అబ్బో, అయితే ఇప్పుడు నీకు భయపడాలా ఏంటి? ఏంటత్తా నీ కొడుకు నన్ను అన్ని మాటలు అంటూ ఉంటే చూస్తూ ఉన్నావు? ఓయ్, నీకు అత్త కంటే ముందు నాకు అమ్మ. మా అమ్మ నాకే సపోర్ట్ చేస్తుంది అని లత పక్కకు వెళ్తాడు. అబ్బో, నువ్వెన్ని చెప్పినా నాకు తెలుసు, అత్తకి నేనంటేనే ఇష్టం. నువ్వు పో ఇంకా. నువ్వే పో. బాబోయ్, ఇంకా ఆపండ్రా ఇద్దరు. మీ ఇద్దరికీ త్వరగా పెళ్లి చేస్తే కానీ సెట్ అవ్వరు. అవునత్తయ్య, అప్పుడు కానీ మీరా తిక్క కుదరదు, చెప్పినట్టు చేస్తుంది. ఇంకా లత అంటుంది, నువ్వేం భయపడకు మీరా, నేను నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. ఏంటి మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారు? అంత లేదు, ఆల్రెడీ అర్జున్ అని ఆపేస్తాడు. వరుణ్ వైపు కోపంగా చూస్తుంది మీరా. అర్జున్ ఏంటి? అదేం లేదత్తయ్య, దీనికి అర్జున్ సినిమాలో మహేష్ బాబు లాంటి వాడు కావాలంట అని కవర్ చేస్తాడు. అమ్మయ్య అనుకుని, అవును, నాకు అలాంటి వాడే కావాలి. నువ్వు వద్దు, అసలు నిన్ను నేను పెళ్లి చేసుకోను. మీ బావకేం తక్కువ? వీడికి అన్నీ ఎక్కువే డార్లింగ్, అందుకే వద్దు అంటున్నా. నీకు కుళ్ళు కదా. అయినా నీకు నేనే ఎక్కువ, మళ్ళీ మహేష్ బాబు కావాలంట. ఆశకైనా ఒక హద్దు ఉండాలి. మీరా కోపంగా చూస్తుంది. ఈలోపు ప్రియా అక్కడికి వస్తుంది. ఏంటన్నయ్య, మీరానేమంటున్నావు? దానికి నేనున్నా. ఇంకా రాలేదేంటా అనుకున్నా, వచ్చేసావు. నేను నీ కోసం రాలేదు, మా మీరా కోసం వచ్చాను. అంటే నీకు కూడా అన్నయ్య అవసరం లేదు కదా. రేపు అది కావాలి ఇది కావాలి అని అడుగు, అప్పుడు చెప్తా నీ పని అని లోపలికి వెళ్ళిపోతాడు. వాడికి అంత లేదు కానీ, ఇదిగో ఈ డ్రెస్ ఎలా ఉంది, నీకోసం తెచ్చాను. వావ్ సూపర్ మీరా. ఇదిగో లక్కీ డార్లింగ్, ఇది నీకు. లత అత్త, అమ్మ, ఈ చీరలు మీకు. నాన్న మామయ్య, ఈ వాచ్లు మీకు. సరే ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని తన రూమ్కి వెళ్ళి
కాసేపటికి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. పద్మ ర్యాక్స్ సర్దుతూ ఉంటుంది. శ్రీను బెడ్ మీద కూర్చుని ఏదో పని చేస్తూ ఉంటాడు. నాన్న, నీకు వాచ్ నచ్చిందా? చాలా బాగుంది మీరా. సరే కానీ అక్కడ అందరూ ఎలా ఉన్నారు? ప్రసాద్, అర్జున్ వాళ్ళనేమీ ఇబ్బంది పెట్టలేదు కదా? అందరూ బాగున్నారు నాన్న. అంకుల్ని మళ్ళీ ఏదో పని మీద లండన్ వెళ్ళారు. అర్జున్ కూడా బాగానే ఉన్నాడు. అన్నీ ఓకే. ఏంటి నాన్న, అమ్మ నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా పని చేస్తుంది? ఏమైనా అన్నావా ఏంటి? నాకంత ఛాన్స్ ఎక్కడిస్తుంది మీ అమ్మ? నీ బర్త్డే రోజు తనకి చెప్పకుండా నీ దగ్గరికి వచ్చాను కదా, ఆ విషయం తెలిసింది. కనీసం నువ్వు కూడా చెప్పలేదు అని కోపంగా ఉంది అని మెల్లగా మీరాకి చెప్తాడు. అవునా, నేను మేనేజ్ చేస్తానా అని వెనక నుంచి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని, పద్దు డార్లింగ్, నువ్వు కోపంగా ఉంటే చాలా అందంగా ఉన్నావు తెలుసా? నాన్న అందుకే నీకు పడిపోయి ఉంటాడు. చంపేస్తాను నిన్ను. అసలు మీ అమ్మ అంటే లెక్క లేకుండా పోయింది నీకు. ఏంటి పద్దు నువ్వు? కూతురు ఎన్ని రోజులకి ఇంటికి వచ్చిందని లేకుండా? నీకు కూడా పద్దుయేనా? ఓహ్ సారీ, నాన్నకు మాత్రమే అలా పిలవడానికి రైట్ ఇచ్చావు కదా. అస్సలు ఈ పిల్లకి మాటలు ఎక్కువ అవుతున్నాయి అని నెత్తి మీద మొట్టికాయిస్తుంది. తల రుద్దుకుంటూ, ఏంటమ్మా నువ్వు నా హెయిర్ స్టైల్ డ్యామేజ్ చేస్తున్నావు? అబ్బో, అసలు ఏమైనా తింటున్నావా లేదా? ఏంటి ఇంత చిక్కిపోయావు అని మళ్ళీ తిట్లు స్టార్ట్. నాన్న దగ్గరికి వెళ్ళి, అసలు ఎలా భరిస్తున్నావు నాన్న అమ్మని? నాకు తప్పదు కదా అమ్మా. అసలు మీ తండ్రి కూతురికి నా విలువ తెలియడం లేదు. నేను లేకపోతే అప్పుడు తెలుస్తుంది మీకు అని ఏడుస్తుంది. అయ్యో అమ్మా, నేను సరదాకి అన్నా అంతే. నువ్వు లేకపోతే అసలు మేము లేము. కనీసం నీ పుట్టినరోజు కూడా ఆయన నాకు చెప్పకుండా నీ దగ్గరికి వచ్చాడు. అలా కాదే, అంత దూరం జర్నీ కష్టమని నిన్ను తీసుకురాలేదు. నీకు చెప్తే నువ్వు కూడా వస్తా అంటావని చెప్పలేదు. అయినా నీకు కూడా చెప్పకుండా తప్పు చేశాం, సారీ అని వాళ్ళ నాన్నకు సైగ చేస్తుంది. ఇద్దరూ చెవులు పట్టుకుని సారీ అంటూ గుంజీలు తీయడం స్టార్ట్ చేస్తారు. కొన్ని తీశాక, అమ్మా కొంచెం కొంచెం త్వరగా కరగవే. నేనైతే ఓకే. పాపం నాన్న ఈ ఏజ్లో ఎక్కువ గుంజీలంటే కష్టం. ఇంకాపండి ఇద్దరు. చేసిందంతా చేసి నన్ను విలన్ని చేస్తున్నారు. నేనేమైనా చెప్పానా మీకు గుంజీలు తీయమని? అయితే కోపం పోయిందన్నమాట. నాన్న ఇంకా చాలు, చాలా కష్టపడ్డాం, పద వెళ్ళి కూర్చుందాం అలా కబుర్లు చెప్తూ ఉంటారు. ఈలోపు ప్రియా అక్కడికి వచ్చి, డిన్నర్కి అమ్మమ్మ అందరినీ రమ్మని చెప్పారు, త్వరగా రండి అంటుంది. అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. మన మీరాకి మాత్రం స్పెషల్ కేర్. అసలు సరిగ్గా తినడం లేదు, ఎలా అయిపోయింది చూడు అని లక్ష్మి తనకు ముద్దలు కలిపి నోట్లో పెడుతుంది. ఇక్కడున్నన్ని రోజులు నీకు రోజు నేనే పెడతాను. నేను ఎంత పెడితే అంత తినాలి. కాదు కూడదు అని మారం చేస్తే దెబ్బలు పడతాయి. లక్కీ డార్లింగ్, ఐ లవ్ యూ. కానీ ఇంక నాకొద్దు, చాలు. నువ్వెంత కాకా పట్టినా నేను వినను. పెట్టిందంతా తినాల్సిందే. బాగా అయింది నీకు. నానమ్మ, బావకి కూడా పెట్టు, వాడు నాకంటే దారుణంగా తయారయ్యాడు. చూసావా, ఇప్పటి నుంచే మొగుడు గురించి ఎంత కేర్ తీసుకుంటుందో అని వరుణ్ ఇంకా ప్రియకి కూడా తానే అన్నం పెడుతుంది. నేనేదో వాణ్ణి బుక్ చేద్దామనుకుంటే నీకు అలా అర్థమైందా? ఏంటి ప్రతిదీ రివర్స్ అవుతుంది అని బాధపడుతున్నావా? నవ్వింది చాలు. తినేటప్పుడు కూడా ఏంటి, మాట్లాడకుండా ఉండండి ఇద్దరు. ప్రియాని చూసి నేర్చుకోండి ఎంత బుద్ధిగా ఉందో. ప్రియా స్మార్ట్. అందరూ డిన్నర్ చేసి కాసేపు ఆగాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రియా కూడా మీరాతో పాటు తన రూమ్కి వస్తుంది. మీరా అన్నీ సర్దుతూ ఉంటే తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరా, అర్జున్ ఎవరు? అర్జునా, ఎందుకు అలా అడిగావు? నీ మొబైల్లో ఆ పేరుతో చాలాసార్లు కాల్స్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి, నువ్వు చూసుకోలేదనుకుంటా. అవును, అసలు నేను మొబైల్ గురించి పట్టించుకోలేదు. ఏది ఇటివ్వు అని ఫోన్ తీసుకుని వెంటనే అర్జున్కి కాల్ చేస్తుంది. ఏంటే తింగరి, ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఎంత టెన్షన్ పడ్డాను. ఇంటికి వెళ్తున్నా అని మెసేజ్ చేశావు. వెళ్ళిన తర్వాత కాల్ చేసి చెప్పాలి కదా, కనీసం మెసేజ్ అయినా చేయాలి కదా. అసలు నీకు కొంచెం కూడా భయం లేదు. అంటే అది మాట్లాడకింకా. కనీసం ఒక్కసారైనా గుర్తుకొచ్చానా నీకు? ఇంటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోయారుగా. లేదురా, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, అందుకే. అయినా సరే నాకు కోపంగా ఉంది. కనీసం కాల్ కూడా చేయలేదు. సారీరా. నాకేం వద్దు నీ సారీ. సరే పోవైతే, నేను కాల్ కట్ చేస్తున్నా ఇంకా. రాక్షసి, ఎక్కడ దొరికావే నాకు? ఢిల్లీలో. ఏంటి జోకా? నాకు నవ్వు రాలేదు. నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదురా, కొంచెం అది కూడా డెవలప్ చేసుకో. టాపిక్ బాగా డైవర్ట్ చేస్తున్నావుగా. కనిపెట్టేశావుగా. ఇంత త్వరగా కనిపెట్టినందుకు
నీకేదైనా అవార్డు ఇవ్వాలిరా. అంత అదృష్టం నాకు వద్దులే. యు ఆర్ మిస్సింగ్ ఇట్. అవును, నిజంగానే నేను చాలా మిస్ అవుతున్నా. ఎప్పుడొస్తున్నావు ఇక్కడికి? రేయ్, నేనొచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే రావాలా? మరీ ఓవర్గా లేదు? నిన్ను చాలా మిస్ అవుతున్నానే. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. అయితే నువ్వే ఇక్కడికి రా. ఆ, సరే వస్తాను. ఏంటి, నిజంగానే వస్తావా? నేను ఊరికే అన్నానురా. మీరా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇంక పడుకోపో. చాలా టైం అయింది కదా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా మార్నింగ్. కానీ నాకు నీతో మాట్లాడాలని ఉంది. రేపు మాట్లాడతాను. ప్రియ నా కోసం చాలాసేపటి నుంచి రూమ్లో వెయిట్ చేస్తుంది. నేను నీకు కాల్ చేద్దామని పక్కకు వచ్చాను. మళ్ళీ హార్ట్ అవుతుంది. సరేనా? జాగ్రత్త. బాయ్ రా. అర్జున్. హా, సరే బాయ్. టేక్ కేర్. మీరా కాల్ కట్ చేసి లోపలికి వస్తుంది. ప్రియతో కబుర్లు చెప్పి కాసేపటికి ఇద్దరూ నిద్రపోతారు. తర్వాత రోజు అందరూ ఫ్రెష్ అయి టిఫిన్ చేసి సరదాగా కబుర్లు చెప్తూ ఉంటారు. లక్ష్మి వరుణ్ మీరాల పెళ్లి ప్రస్తావన తీసుకువస్తుంది. ఇంకా అందరూ వీళ్ళ పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటారు. అంతే, దెబ్బకి మీరాకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. లత అంటారు, ఒక వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా. ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేద్దాం. ఈలోపు మనకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవచ్చు. ఏంటి శ్రీను, నువ్వేమీ మాట్లాడడం లేదు పెళ్లి గురించి? అంటే అమ్మా, ఒకసారి పిల్లల్ని కూడా అడిగి తర్వాత నిర్ణయం తీసుకుందాం. ఇది వాళ్ళ లైఫ్ మ్యాటర్ కదా, ఏమంటారు? అదేంట్రా, ఇప్పుడే కొత్తగా అడిగేదేముంది? మనం వాళ్ళ చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదే కదా. కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దయ్యారు కదా అమ్మా. వాళ్ళ ఇష్టాలు అభిప్రాయాలు మారుతాయి కదా. ఒకసారి ఇద్దరిని అడిగిన తర్వాత నిర్ణయం తీసుకుందాం. వరుణ్ మీరా ఇద్దరు ఒకసారి ఇట్రండి. మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. మీకు ఇష్టమేగా? వరుణ్ మీరా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి, ఇద్దరూ సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారు? మిమ్మల్ని అడిగేది, ఏదో ఒకటి చెప్పండి. మీరా ఇంకా అర్జున్ గురించి చెప్పేద్దామని అనుకునేలోపు వరుణ్ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటాడు. అందరూ షాక్. రేయ్, ఏమైంది నీకు? ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేదు అన్నాను కదా అమ్మా, అంతే. అదేంటి, ఏదో ఒక కారణం ఉంటుంది కదా, అది చెప్పు. అవునరా, మీ ఇద్దరికి ఏమైనా గొడవైందా? ఎందుకు అలా అంటున్నావు? అలా ఏం లేదమ్మా. మీరా నేను మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నామంతే. మీరా మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఏంటి మీరా, నువ్వేం మాట్లాడవేంటి? నీకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదా? నేను చెప్పాను కదా అమ్మా, మళ్ళీ దాన్ని కూడా అదే విషయం అడిగి ఎందుకు ఇబ్బంది పెడతావు? మీరా ఇబ్బంది పడకూడదని ఇంత ఆలోచిస్తున్నావు. కానీ పెళ్ళంటే ఎందుకు? ఏదో ఒక రీజన్ చెప్తున్నావు. ఏంటమ్మా నువ్వు? మీరాని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇద్దరం కలిసే పెరిగాం. ఆ మాత్రం కన్సర్న్ ఉండదా తన మీద? ప్రతిదానికి ఇలా అంటే ఇలా? మీరా, నీది కూడా అదే మాట? నీకు కూడా పెళ్ళిష్టం లేదా? అవును. సరే, మీకు ఇష్టం లేకుండా మేం మాత్రం పెళ్ళి ఎలా చేస్తాం? మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని చెప్పి బాధగా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఏంటో ఈ కాలం పిల్లలు, ఎవరికీ అర్థం కారు అని వెళ్ళిపోతుంది పద్మ. వరుణ్ని తిడుతూ వంటగదిలోకి వెళ్తుంది వాళ్ళ అమ్మ లత. వరుణ్ మీరా దగ్గరికి వెళ్ళి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. పెళ్ళనేది మీ ఇద్దరి లైఫ్కి సంబంధించిన విషయం. మీరే జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి. అదేదైనా మాకు ఇష్టమే అంటాడు శ్రీను. మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్ళి జరగదని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. వరుణ్ ఇంకా మీరా పైకి వెళ్ళారు. బావా, తెలుసా, నువ్వు అర్జున్ గురించి చెప్పేస్తావనుకున్నా. వామ్మో, నేను ఇష్టం లేదు అంటేనే ఇన్ని అంటున్నారు. ఇంకా ఆ విషయం చెప్తే అంతే సంగతులు. ఎందుకు నా కోసం అనవసరంగా నువ్వు ఇంట్లో అందరితో తిట్లు తినడం? అదేం పెద్ద విషయం కాదులే, నాకు అలవాటైపోయింది. సారీ బావా. ఏంటి మేడం, కొత్తగా సారీ చెప్తున్నావు? ఏమో, చెప్పాలనిపించింది. ఓయ్ మెంటల్, ఇంక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అన్నీ నేను చూసుకుంటా. సరే. అలా బుక్ చదువుదామని ఓపెన్ చేసి కాసేపటికి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది. ఇంతలో అర్జున్ తనని పిలిచినట్టు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అక్కడెవరూ ఉండరు. అయినా ఏంటి, నేను మరీ ఎక్కువ ఊహించుకుంటున్నా. అసలు అర్జున్ ఇక్కడికి ఎందుకు వస్తాడు? వీడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అని మళ్ళీ పడుకుంటుంది. కాసేపటికి మళ్ళీ పిలిచినట్టు అనిపించినా కావాలని లేవకుండా అంతే పడుకుంటుంది. అంటే, ఓసై తింగరి, ఇక పడుకుంది చాలు లే. ఏంటిదంతా నిజమేనా? అర్జున్, నువ్విక్కడ నా రూమ్లో ఎలా వచ్చావు? ఎవరు రమ్మన్నారు? వామ్మో, నీ డౌట్స్ మళ్ళీ స్టార్ట్ చేశావా?
నేను సర్ప్రైజ్ చేద్దామని ఇంత దూరం వస్తే నువ్వేమో నేను వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా వీడెందుకు వచ్చాడిప్పుడు అని ఒక చెత్త ఎక్స్ప్రెషన్ పెడతావా? నేను హర్ట్ అయ్యాను. అంటే ఇంత సడన్గా నిన్ను ఇక్కడ చూసేసరికి షాక్లో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. సారీరా. పోవే, నువ్వెప్పుడూ ఇంతే. చేసిందంతా చేసి మళ్ళీ సారీ మాత్రం చెప్తావు. రియల్లీ సారీ బేబీ అని అర్జున్ని హగ్ చేసుకుంటుంది. ఇంతలో ప్రియ అక్కడికి వస్తుంది. తనని చూసి వెంటనే పక్కకి జరుగుతుంది. ఏమైంది మీరా? అంటే అది ప్రియా. ప్రియా లోపలికి వచ్చి, అంత చేయకు, నాకు మీ ఇద్దరి గురించి తెలుసు, నేనేం అనుకోనులే. ఏంటి? నీకు మా గురించి ఎలా తెలుసు? నేను నీకేమీ చెప్పలేదు కదా. అయినా నువ్వు నాకెందుకు చెప్తావులే, నాకు మా అర్జున్ అన్నయ్య చెప్పాడు అని వెళ్ళి అర్జున్ చేయి పట్టుకుంటుంది. ఇదంతా చూసి మీరా షాక్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియకుండా ఏవేవో చేస్తున్నారు. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం? అది తమరి వల్లే. నీ ఫోన్ తెగ రింగ్ అవుతుంది, నువ్వేమో నిద్రలో ఉన్నావు, లేపాలని అనిపించలేదు, అందుకే నేనే కాల్ లిఫ్ట్ చేశాను. మా అర్జున్ అన్నకి ఆత్రం ఎక్కువగా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేశారో కూడా వినకుండా నువ్వనుకుని నాతో తెగ మాట్లాడాడు. నువ్వేమో వసపిట్టలాగా వాగుతూనే ఉంటావు. నేనేమీ మాట్లాడలేకపోయేసరికి అప్పుడు డౌట్ వచ్చి ఎవరు అని అడిగాడు. కాసేపు అత్తయ్యలాగా భయపెట్టాను. తర్వాత జాలేసి నిజం చెప్పాను. అలా అలా మెల్లగా మీ విషయం కూడా చెప్పేశాడు. ఏంటి? నువ్వు చెప్పేదంతా నిజమా ప్రియా? అర్జున్, ఏంటి నువ్వు చేసే పనులు? నీ వల్ల ప్రియా నన్ను తప్పుగా అనుకుంటుంది. అసలు నిన్నెవరు రమ్మని చెప్పారు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిజంగానే వెళ్తాను. పో. నేను అదే కదా చెప్తున్నా. ఎందుకు మీరా అలా బిహేవ్ చేస్తున్నావు? ఇంటికి వస్తే ఇలాగే మాట్లాడతారా? అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, దాని మాటలు పట్టించుకోకు. అదే టైంకి వరుణ్ అక్కడికి వస్తాడు. బావా, నీకు అర్జున్ వస్తున్నట్టు ముందే తెలుసా? తెలుసా అంటావేంటి తింగరి? అసలు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది వరుణి. అవును, నేనే అర్జున్ని రమ్మని చెప్పాను. సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి. రేపటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. ఓకే. కాసేపటికి ప్రియా, మీరా, అర్జున్, వరుణ్ అందరూ బయలుదేరుతారు. వరుణ్ మధ్యలో కార్ ఆపి, అర్జున్, నువ్వు అడిగింది ఈ ప్లేస్ గురించే కదా? మీరు ఇక్కడ దిగండి, నేను ప్రియా అన్ని పనులు పూర్తి చేసుకొని మిమ్మల్ని పిక్ చేసుకుంటాం. సరే అని అర్జున్ కార్ దిగుతాడు. ప్రియా, ఏంటే నువ్వు దిగవా? లేదు, నేను మీతో వస్తాను. పాపం, వాళ్ళు సాయంత్రానికి అన్నీ పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారు. తమరు వెళ్తే ఇంక అయినట్టే. కరెక్ట్గా చెప్పావు అన్నయ్య. మీరా, ఇంక నువ్వు వెళ్ళు, మాకు చాలా పనులున్నాయి. అంత డైరెక్ట్గా వెళ్ళమని చెప్తుంటే ఇంకా అక్కడే ఉంటావే? ఇంక దిగండి మేడం గారు. అర్జున్, నిన్ను అంటూ కార్ దిగుతుంది. వరుణ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరా కోపంగా వెళ్ళి అక్కడున్న బెంచ్ మీద కూర్చుంటుంది. మీరా, నీకు చాలా విషయాలు చెప్పాలి, కానీ నాకు వినాలని లేదు అని లేచి వెళ్ళిపోతుంది. మీరా, ఆగు, నేను చెప్పేది విను. నేను వినను. మేడం గారికి కోపం వచ్చినట్టుంది. సారీ. నీ సారీ నాకేం వద్దు, పో. ఓయ్ మెంటల్, ఆగు అని మీరా చేయి పట్టుకుని తన దగ్గరికి తీసుకుని, ఐ లవ్ యూ తింగరి అని తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. అర్జున్, అందరూ చూస్తున్నారు, వదులు. చూస్తే ఏమైంది ఇప్పుడు? ఇలా చేస్తే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దు. సరే, వెళ్ళండిలే. ఇందాకేదో చెప్పాలి అన్నావు కదా, ఏంటది? చెప్తాను, ఇట్రా అని మీరా చేపట్టుకుని దగ్గరున్న గుడికి తీసుకువెళ్తాడు. అర్జున్, ఈ టైంలో గుడికేంటి? ఏం మాట్లాడకుండా నాతోరా. ఇద్దరూ లోపలికి వెళ్తారు. మీరా కళ్ళు తెరిచి చూసేసరికి అర్జున్ తన పాకెట్లో నుంచి ఒక చైన్ తీసి మీరా మెడలో వేస్తాడు. అర్జున్, ఏం చేస్తున్నావు? ఈ చైన్ ఏంటి? ఈలోపు పూజారి గారు వచ్చి ఇద్దరి పేర్ల మీద అర్చన చేస్తారు. తర్వాత అక్కడే కూర్చుంటారు. అర్జున్, నిన్నే అడిగేది, ఈ చైన్ ఏంటి? నాకు వద్దు అని తీసేయబోతుంటే అర్జున్ తీసేయకుండా ఆపేస్తాడు. ప్లీజ్ మీరా, ఆ చైన్ తీయకు. ఇది మన ప్రేమకి గుర్తుగా తీసుకున్నా. ఈ చైన్ హాఫ్ పార్ట్ నీ దగ్గర, ఇంకో హాఫ్ పార్ట్ నా దగ్గర ఉంది. రెండూ కలిపి ఓపెన్ చేస్తే మన ఇద్దరి ఫొటోస్ వస్తాయి. ఇంకో విషయం, నా దగ్గర ఉన్న లాకెట్ ఓపెన్ చేస్తే నీ ఫోటో వస్తుంది, నీ దగ్గర ఉన్న లాకెట్లో నా ఫోటో వస్తుంది. దీనిని నేనే దగ్గరుండి డిజైన్ చేయించాను. నీకు నచ్చిందా? ఇంకా నీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మన లవ్ మ్యాటర్ నాన్నతో చెప్పేశాను. అంకుల్కి చెప్పావా? ఏంట్రా, నాకు ఈరోజు షాక్ల మీద షాక్లు ఇస్తున్నావు. ఇంతకీ అంకుల్ ఏమన్నారు? నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన పెళ్ళికి కూడా ఒప్పుకున్నారు. నిజంగానా? అవును మీరా అని తన ఫోన్ ఆన్ చేసి ఒక ఫోటో చూపిస్తాడు. అర్జున్,
ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మా పెద్దమ్మ మీరా? అమ్మ చనిపోయాక నన్ను తన సొంత బిడ్డలా చూసుకున్నారు. నేను ఇప్పటి వరకు పెద్దమ్మకు చెప్పకుండా ఏ పని చేయలేదు. కానీ మొదటిసారి మన ప్రేమ విషయం దాచాను. నాకు ఏదో గిల్టీగా ఉంది. ఇక్కడ ఫంక్షన్ పూర్తయ్యాక నిన్ను పెద్దమ్మ దగ్గరికి తీసుకువెళ్దాం అనుకుంటున్నా. నీకే ప్రాబ్లం లేదంటే సరే అర్జున్, వస్తాను. నేను కూడా మన విషయం ఇంట్లో చెప్పేద్దాం అనుకుంటున్నా. కుదిరితే ఈరోజే చెప్తాను. కానీ అందరూ ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. భయపడకు మీరా, ఏం కాదు. తెలుసా మీరా, ఈ 2 డేస్ నేను చాలా మిస్ అయ్యాను. ఒకసారి నిన్ను కలవాలి అనిపించింది. అప్పుడే వరుణ్ కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాడు. ఇంకా అంతే, నా ఆనందానికి హద్దులు లేవు. వెంటనే వచ్చేశాను. ముందు మా బావనన్నాలి. వాడికి పని పాట లేక నీకు ఫోన్ చేశాడు. నేనేదో కొన్ని రోజులు ప్రశాంతంగా ఉందామనుకుంటే ఇక్కడికి కూడా వచ్చేసావు. ఏంటి అంటే, నేను వచ్చినందుకు నువ్వు బాధపడుతున్నావా? అవును, నీకు ఇప్పటికి అర్థమైందా? ఆ మాటకి బాధగా పైకి లేచి గుడి నుంచి బయటికి వచ్చేస్తారు. మీరా అర్జున్ చూసి నవ్వుకుంటూ లేచి తన వెనకాలే వెళ్తుంది. అర్జున్ ఏం మాట్లాడకుండా వరుణ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి పక్కకి వెళ్ళి నిలబడతాడు. మీరా కూడా అర్జున్ పక్కకి వెళ్ళి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అర్జున్ మాట్లాడకుండా పక్కకి తిరుగుతాడు. మీరా కూడా వెళ్ళి అటువైపు నిల్చుంటుంది. అర్జున్, అర్జున్, నిన్నే. అర్జున్ మాట్లాడకుండా ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు. ఏంటిప్పుడు, నాతో మాట్లాడతావా లేదా? అర్జున్ ఏమీ మాట్లాడడు. నువ్వు ఇలాగే చేశావనుకో, నేను అదిగో అక్కడున్న వాడికి ప్రపోజ్ చేస్తాను. చూడ్డానికి మంచివాడిలాగే ఉన్నాడు. నువ్వెలాగో నాతో మాట్లాడడం లేదుగా. సరే అయితే వెళ్ళి వాడికే ప్రపోజ్ చేసుకో. నిజంగానే వెళ్తున్నా. వెళ్ళు, ఓ, నేనేమైనా ఆపానా నిన్ను? సరే వెళ్తున్నా. మళ్ళీ తర్వాత వాడు నాకు ఓకే చెప్తే ఫీల్ అవుతావు అని ముందే చెప్తున్నా. నేనేం ఫీల్ అవ్వనులే, నువ్వెళ్ళు. సరే వెళ్తున్నా అని మెల్లగా అటువైపు వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తుంది. అర్జున్ తనకేమీ పట్టనట్టు ఫోన్ చూస్తూ ఉంటాడు. మనసులో, ఇదేంటి ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. మీరా మనకి అవసరమా ఈ ఫీట్లు చేయడం? ఏదైనా తేడా కొడితే అంతే సంగతులు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మేడం ఆగిపోయారు? త్వరగా వెళ్ళండి. మీరు లేట్ చేస్తే తను వెళ్ళిపోతాడు. ఆ విషయం మాకు తెలుసు. నేను వెళ్తున్నా. ఆల్ ది బెస్ట్ మీరా. కోపంగా అర్జున్ వైపు ఒక లుక్ ఇచ్చి ముందుకు వెళ్తుంది. వీడేంటి ఇలా అంటున్నాడు? ఎవరైనా అలా అంటారా అసలు? ఒకసారి పిలవచ్చు కదా, వెంటనే వెనక్కి తిరిగి వస్తాను అని మళ్ళీ అర్జున్ వైపు చూస్తుంది. ఏంటి భయపడుతున్నావా? పోనీ నేను హెల్ప్ చేయనా? ఏం వద్దులే. మనసులో మీరా, ఈరోజు నువ్వు అయిపోయావు పో. ఈ అర్జున్ వచ్చేలాగా లేడు కానీ నేను వెనక్కి వెళ్ళడం బెస్ట్ ఏమో. లేదు లేదు, ఇప్పుడు అర్జున్ దగ్గరికి వెళ్తే నన్ను ఇంకా ఎక్కువ ఏడిపిస్తాడు. ఏదైతే అదైంది, ఇప్పుడే నువ్వు వెళ్ళాలంతే. అర్జున్ మీరా చేసే పనులు చూసి నవ్వుకుంటూ ఉంటాడు. మీరా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి అర్జున్ పిలుస్తాడో ఏమో అని చూస్తుంది. కానీ అర్జున్ మాత్రం ఆల్ ది బెస్ట్ అని చేయి చూపిస్తాడు. అది చూసి మీరా, అర్జున్ ఇంకా రాడు, ఈరోజు నువ్వు అవుట్ ఇంకా అని అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో తెలియక కళ్ళు మూసుకొని గట్టిగా ఒకసారి గాలి పీల్చుకొని కళ్ళు తెరిచేసరికి అక్కడ అర్జున్ ఉంటాడు. రేయ్ నిన్ను, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎన్నిసార్లు వెనక్కి చూశాను. ఒక్కసారి కూడా పిలవాలి అనిపించలేదా నీకు? లేదు, తమరికంత సీన్ లేదు అని నాకు తెలుసు. ఏం చేస్తావో చూద్దామని పిలవలేదు. నువ్వు ఇప్పుడు ఇక్కడికి రాకపోతే నీ మీద కోపంతో నేను నిజంగానే వాడికి ప్రపోజ్ చేసేదాన్ని. అసలు నేనంటే నీకు ఇష్టం లేదు కదా, అందుకే అలా వదిలేశావు. నువ్వంటే నాకు ఇష్టమే, నీ మట్టి బుర్రకి ఎప్పటికీ అర్థం కాదు. అయినా నేనుండగా నీకేమీ కాదు కానివ్వను. నీ తింగరి చేష్టల గురించి తెలుసు కాబట్టే తనని పంపించేసి నేనొచ్చి నుంచున్నా. అయినా నిన్న అలా ఎలా వదిలేస్తా అనుకున్నావు? సరేలే, అయినా నాదేమీ మట్టి బుర్ర కాదు. అంటే నిజాలు చెప్తే ఎవరూ నమ్మరు. రేయ్ నిన్ను అని అర్జున్ని కొడుతుంది. అబ్బా ఆపవే రాక్షసి, దెబ్బ తగులుతుంది. అయితే సారీ చెప్పు నాకు. సరే సారీ సారీ, ఇంకా ఆపవే తల్లి. అది అలా రా దారికి. ఆ మాత్రం భయం ఉండాలి ఈ మీరా అంటే. భయమా? నీకు కూడా ఎవడైనా భయపడతాడా? ఏదో పోనీలే పాపం అని చెప్పాను. ఈలోపు వరుణ్ ప్రియ అక్కడికి వస్తారు. ప్రియ వచ్చి కావాలని అన్నయ్యను మీరా నిన్నేమన్నా ఇబ్బంది పెట్టలేదు కదా అని అంటుంది. మీరా అలా చేయకుండా ఉంటే విచిత్రం, కానీ చేస్తే ఏముందిలే. ఈ పిచ్చి పిల్లని లైఫ్ అంతా ఎలా భరిస్తావో ఏమో. నేను చూస్తే జాలేస్తుందన్నయ్య. లవ్ చేశాక తప్పదుగా మరి. నేనేమైనా నిన్ను లవ్ చేయమని చెప్పానా? పో వెళ్ళి ఆ సోనియాని పెళ్లి చేసుకో.
నాకేం అవసరం లేదు అని వెళ్ళి కారులో కూర్చుంటుంది. ఎందుకు ప్రియా, ఎప్పుడు దాన్ని అలా అంటావు అని వరుణ్ మీరా వెనకాల వెళ్తాడు. అవునన్నయ్య, నాకు డౌట్. మీరా ఎప్పుడు నిన్ను ఏదో ఒకటి అంటుంది. తన మీద నీకెప్పుడు కోపం రాదా? అసలు మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ప్రియా, లవ్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరా కూడా అంతే. నన్ను తిట్టే ప్రతి మాటలో నా మీద తనకున్న ప్రేమే కనిపిస్తుంది. మీరా అంతే, ఏదీ సరిగ్గా చెప్పదు, అన్నీ ఇలాగే చేస్తుంది. చెప్పాలంటే తనది చిన్నపిల్లల మనస్తత్వం ప్రియా. అందుకే అలా చేస్తుంది. ఏదీ మనసులో దాచుకోదు. ఏదనిపిస్తే అది చేస్తుంది. ఎవ్వరినీ బాధ పెట్టదు. తను అందరిలాగా కాదు, చాలా డిఫరెంట్. తను నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్ అంతా మారిపోయింది. నేనిప్పుడు హ్యాపీగానే ఉన్నా తన వల్ల. షీ ఈజ్ మై లక్కీ చమ్. ఐఎమ్ సో ఫార్చునేట్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. అనయ్య, నిజంగా మీరాను నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈలోపు మీరా అక్కడికి వచ్చి, ఇక్కడ సోది చెప్పుకుంటున్నారు, అక్కడ చాలా పనులున్నాయి చేయటానికి, త్వరగా రండి అని అరుస్తుంది. ప్రియా, అర్జున్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు మీరు? నేనేమైనా జోక్ చేశానా ఏంటి? ఇంకా నవ్వింది చాలు, పదండి వెళ్దాం, లేట్ అవుతుంది. అందరూ తిరిగి ఇంటికి వెళ్తారు. కాసేపటికి అందరూ ఇంటికి వచ్చేస్తారు. అక్కడ లక్ష్మి, లత, పద్మ శారీస్ చూస్తూ ఉంటారు. ప్రియా, మీరా, పద, మనం కూడా వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం. నాకొద్దు ప్రియా, కావాలంటే నీకు సెలెక్షన్కి హెల్ప్ చేస్తాను. అప్పుడే లక్ష్మి ఇద్దరినీ పిలుస్తుంది. ప్రియ శారీస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరా మాత్రం మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. మీరా చేతిలో మొబైల్ తీసుకుని పక్కన పెడుతుంది లక్ష్మి. అబ్బా, ఏంటి లక్కీ డార్లింగ్, గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే మధ్యలో ఫోన్ తీసుకున్నావు, ముందు ఫోన్ ఇవ్వు. మీరు శారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అని అన్నీ ఇంటికి తెప్పిస్తే గేమ్స్ ఆడుతున్నావా నువ్వు? నీకు మొబైల్ అస్సలు ఇవ్వను. ముందు నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకో. ఇదంతా బోరింగ్. అయినా నాకు చీరలొద్దు, నేను బయటికి వెళ్ళి వేరే ఏమైనా షాపింగ్ చేస్తా. లత మీరా చెవి పట్టుకుని ఎప్పుడు చూడు బయటికి ఎలా వెళ్ళాలా అని చూస్తూ ఉంటుంది. తన చెవి విడిపించుకుంటూ, అత్త, అన్నీ అంత కరెక్ట్గా ఎలా చెప్పేస్తావు నువ్వు? నీ వేషాలు నాకు తెలియవా ఏంటి? తమరికి ఏదైనా నచ్చకపోతే తప్పించుకోవటానికి ఎన్ని ప్లాన్లైనా వేస్తావు. చాలు చాలు, మళ్ళీ పొగడ్తలు మొదలు పెట్టకు. మీరా, గొడవ చేయకుండా నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకో. నాకొద్దమ్మా. ఇదిగో అమ్మా, ఈ చీర చూడు, నీకు సూపర్గా ఉంటుంది. అయినా నీకేంటమ్మా, ఏదైనా బాగుంటుంది. నువ్వెంత కాకాపట్టినా నీ మాటలకి నేను పడను. ఖచ్చితంగా నువ్వు చీర తీసుకోవాలి అంతే. నేనెంత చెప్పినా మీరు వినరుగా. ఈ లోపు లత ఒక చీర తీసి మీరాపై వేసి, ఇది తీసుకో, ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది. అవును మీరా, బాగుంది, తీసుకో. నాకొద్దు. పోనీ ఇది చూడు, చాలా బాగుంది. లక్కీ, నువ్వు కూడా ఏంటి, నాకు వద్దు అంటే వినకుండా ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నారు? మీరా, ఒక చీర తీసుకోవడానికి ఎందుకంత గోల చేస్తున్నావు? అప్పుడే శ్రీను ఇంటికి వస్తాడు. అమ్మయ్య, నాన్న కరెక్ట్ టైంకి వచ్చాడు అని అక్కడి నుంచి లేచి శ్రీను దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న ఈరోజు ఇంత లేట్గా వచ్చావు? ఆగు, నీకు వాటర్ తీసుకువస్తా అని వెళ్తుండగా లత వచ్చి, ఇదిగో అన్నయ్య అని వాటర్ ఇచ్చి, ఇంక నువ్వు రా మీరా, ఈరోజు నీ ఆటలు సాగవు పదా. ఏమైంది లత? నీ కూతుర్ని ఒక చీర తీసుకోమంటే ఇందాకటి నుంచి టైంపాస్ చేస్తుందన్నయ్య. నువ్వైనా చెప్పు దానికి. దానికి ఇష్టం లేదనుకుంటాలే, వదిలేయండి. మా మంచి నాన్న. అత్త, ఇంక వెళ్ళు, వెళ్ళి చీరలు చూసుకోపో. మీ తండ్రి కూతుర్లని మార్చటం నా వల్ల కాదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏమైంది లత, మీరా ఏది? ఏముంది, మనకు తెలిసిందే కదా వాళ్ళ గురించి. రాదంట. అసలు ఈ పిల్ల ఒకసారి చెప్తే వినదు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరా, నువ్వు రా ముందు అని తీసుకువస్తుంది వాళ్ళమ్మ. పద్మ, అది మీరాకి ఇష్టం లేకుండా అని అంటూ ఉండగా పద్మ ఏదో సైగ చేసేసరికి మాట్లాడకుండా ఆగిపోతాడు శ్రీను. నాన్న, అమ్మకి చెప్పు. ఒకటే కదా, పద, నేను నీకు హెల్ప్ చేస్తాను. నాన్న, నువ్వు కూడా. ఇది చూడు మీరా, చాలా బాగుంది. అప్పుడే వరుణ్ ఇంకా అర్జున్ అక్కడికి వస్తారు. ఏంటి అందరూ హడావిడి చేస్తున్నారు, ఏమైంది? మన మీరాకి చీర సెలెక్ట్ చేస్తున్నారా? ముందే అనుకున్నా, ఈ పిల్ల ఎక్కడున్నా ఇంతే. అర్జున్, నువ్వు చెప్పు, మీరాకి ఏ చీర బాగుంటుందో? అర్జున్కి చీరల గురించి ఎలా తెలుస్తుందత్తా? అవును, ఇలాంటివి తెలియవు కానీ లవ్ చేయడం మాత్రం తెలుసు కదా. ఏంటి అత్త, ఏం మాట్లాడుతున్నావు? అదేం లేదులే, ఊరికే అంటుంది. లత, నువ్వాగు. అవును అర్జున్,
నువ్వెవరినైనా లవ్ చేశావా? ఏం చెప్పాలో అర్థం కాదు. మీరా వైపు చూస్తాడు అర్జున్. మీరా అలా చూస్తూ ఉండిపోతుంది. తడబడుతూ లేదాంటీ, నేనెవరిని లవ్ చేయలేదు అని అంటాడు. అబద్ధాలు చెప్పకు. నీ లవ్ స్టోరీ మాకు తెలుసు. ఏంటి? తెలుసా? ఏం తెలుసు? ఏంటి మీరా? అర్జున్ లవ్ గురించి అడుగుతుంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అది నేనా? నేనేం టెన్షన్ పడ్డం లేదు లక్కీ. ఏం చేయాలో అర్థం కాక, ఇదిగో నాకు ఈ చీర నచ్చింది, ఇది తీసుకుంటాను అంటుంది. మీకు కూడా నచ్చిందా? మమ్మల్ని కాదు, అర్జున్ అడుగు బాగుందో లేదో. ఏంటర్జున్ చెప్పు, ఈ చీర మీరాకి బాగుందా లేదా? అది బాగుందంటీ. సరే ఇంకా ఇది ఫైనల్. దీనికి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా చూసుకో. చీర తీసుకున్నా కదా, మళ్ళీ అవెందుకు ఇప్పుడు? తీసుకో మీరా, మీకు నచ్చింది తీసుకోండి. అలా కుదరదు, నువ్వే సెలెక్ట్ చేసుకో. మనసులో ఏదో తేడా కొడుతుంది. కొంపదీసి వీళ్ళకి నా లవ్ మ్యాటర్ తెలిసిందా ఏంటి? అయినా ఎలా తెలుస్తుంది? ఊరికే అలా మాట్లాడుతున్నారనుకుంటా. నేనే అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నా. ఒక నెక్లెస్ తీసి మీరా మెడలో వేస్తూ, ఇదేంటి మీరా, ఈ చైన్ ఎక్కడిది? కొత్తగా ఉంది. నేనెప్పుడూ ఇది నీ దగ్గర చూడలేదు. మనసులో ఏంటి ఈరోజు ఇలా బుక్ అవుతున్నా? మీరా, ఈరోజు నీ పని ఫినిష్. ఏంటి మీరా, ఏం మాట్లాడవు? ఇది బాగా కాస్ట్లీ చైన్ లాగా ఉంది, నీకెక్కడిది అని ఆ చైన్ పట్టుకొని చూస్తూ ఉంటుంది. బాబోయ్, పొరపాటున ఆ లాకెట్ ఓపెన్ అయితే దాంట్లో అర్జున్ ఫోటో చూశారనుకో, ఇంకా అంతే సంగతులు. అది అత్తయ్య, ఇది జస్ట్ నార్మల్ చైన్ అని ఆ లాకెట్ని తన చేతిలోకి తీసుకుంటుంది. అసలు నీకు ఇదెవరిచ్చారు? అది అది అదే చెప్పు మీరా. ఆ చైన్ నేనే ఇచ్చానమ్మా. షాపింగ్కి వెళ్ళినప్పుడు బాగా నచ్చిందని చెప్పింది, అందుకే కొనిచ్చాను. అమ్మయ్య, బ్రతికిపోయాను. నిజమా? నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అమ్మా, నువ్వు ఒక్కదానివి చాలే నా ప్రాణానికి. ఇన్ని డౌట్స్ ఎలా వస్తాయి నీకు? ఏంటి? ఏం లేదమ్మా, ఇంకా నయం, నా చైన్ చూడలేదు అని షర్ట్ సరి చేసుకుంటాడు. ఇంకా మీ క్వశ్చన్స్ అయిపోతే నేను నా రూమ్కి వెళ్తాను అంటుంది మీరా. అందరూ ఇక్కడే ఉంటే నువ్వు రూమ్కి వెళ్ళేం చేస్తావు? కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే. నీ గోలకి మాకు తలనొప్పి రావాలి, విచిత్రంగా నీకు వస్తుందేంటి? ఇంకా ఆపండి మీరు. మీరా, నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే అని వెళ్ళిపోతుంది. కాసేపటికి లక్ష్మి మీరా రూమ్కి వెళ్తుంది. ఏంటి మీరా, తలనొప్పి తగ్గిందా? లేదు లక్కీ, తగ్గలేదు అని లక్ష్మి ఒళ్ళో పడుకుంటుంది. సరే ఆగు అని జండు బామ్ తీసుకుని తలకి మసాజ్ చేస్తూ ఉంటారు. మీరా మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. వద్దు అంటే వినడు. పొద్దున్నంతా బయట తిరిగి వచ్చావు, ఇప్పుడు చూడు ఎలా అయిందో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అర్జున్ అక్కడికి వస్తాడు. లక్ష్మిని అక్కడ చూసి వెళ్ళిపోతుండగా మీరాని బెడ్ మీద పడుకోబెట్టి అర్జున్ని వెనక్కి పిలుస్తుంది. చెప్పండి బామ్మగారు. ఏంటి అర్జున్, డోర్ దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నావు? అదేం లేదు బామ్మ, మీరా తలనొప్పి అంది కదా, ఎలా ఉందో చూద్దామని వచ్చాను. తను పడుకుంది కదా, మీరున్నారు కదా తన దగ్గర అని వెళ్తున్నా. పర్లేదు అర్జున్ రా, ఇప్పుడే జండు బమ్ రాశాను, తగ్గిపోతుందిలే. సరే. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు బామ్మగారు. చాలా థ్యాంక్స్ అర్జున్, ఇన్ని రోజులు మీరాని జాగ్రత్తగా చూసుకున్నారు. బామ్మ, మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఈ పిచ్చి పిల్లకి బయట ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో తెలీదు. అంత దూరం ఎందుకు, ఇక్కడే ఉంది చదువుకో అంటే వినదు. జాబ్ చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వను అని చెప్తుంది. అది అలా అంటున్నందుకు మీరా ఏం చేయాలో తనకు ఒక క్లారిటీ ఉంది అని ఆనందపడాలో, లేక మా అందరికీ దూరంగా ఉందని బాధపడాలో అర్థం కావట్లేదు. ఇదిగో ఇలా ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చినప్పుడే మాకన్నీ పండుగలు ఒకేసారి వచ్చినట్టుంటుంది. మీరా గురించి ఏం భయపడకండి బామ్మ, తను అన్నీ బాగా మేనేజ్ చేయగలదు. సరే అర్జున్, నేను ఇంక వెళ్తున్నా, ఇంట్లో చాలా పనులున్నాయి. నేను కూడా వెళ్తాను బామ్మ, మీరా పడుకుంది కదా. సరే. కాసేపటికి అందరూ డిన్నర్ చేస్తారు. పద్మ మీరా కోసం ప్లేట్లో ఫుడ్ తీసుకుని తన రూమ్కి వెళ్తుంది. మీరా, లే, అన్నం తిని పడుకో. తలనొప్పి తగ్గిందా? కొంచెం తగ్గిందమ్మా. ఇదిగో అన్నం తిను. నాకు అన్నం వద్దు, దెబ్బలు పడతాయి నీకు. అన్నం తినకపోతే ఎలా? ఉండు, నేను పెడతాను. నాకు తినాలని లేదు, వేరే ఏమైనా తింటాను. సరే ఆగు, వెళ్ళి ఏమైనా తీసుకువస్తాను. నేను వస్తాను. సరే పద. ఇద్దరూ కిందకి వెళ్తారు. ఏంటి పద్మ, ప్లేట్ అలాగే తెస్తున్నావు? మీరా అన్నం తినలేదా?
అవును, అన్నం వద్దంట, వేరే ఏమైనా తింటా అంది. అదిగో వస్తుంది, మీరే అడగండి. మీరా వచ్చి శ్రీను పక్కన కూర్చుంటుంది. తలనొప్పి తగ్గిందా మీరా? హా, పర్లేదు నాన్న. అన్నం కూడా తినలేదు. పద, మనం బయటికి వెళ్ళి అక్కడ నీకు కావాల్సింది తిను. బయటికి వద్దులే అన్నయ్య. ఉదయం నుంచి తిరిగి తిరిగి వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు? నీకేం కావాలో చెప్పు, వరుణ్ వెళ్ళి తెస్తాడు. లేదు, నేను నాన్న బయటికి వెళ్తాం. ఇప్పుడొద్దులే, కావాలంటే రేపు వెళ్ళు. వరుణ్, ఒకసారి ట్రా. ఏంటమ్మా? బయటికి వెళ్ళి మీరాకి తినడానికి ఏమైనా తీసుకురా. ఏం కావాలో చెప్పు మీరా. అదేం తింటుంది? మహా అయితే ఆ పానీపూరి, అంతేగా. దానికి మళ్ళీ అడగడం ఎందుకు? చెప్పండి మేడం, ఇంకా ఏమైనా కావాలా? పానీపూరి. దీనికి పానీపూరి ఉంటే చాలు, ఇంకా తిండి తినడం కూడా మానేస్తుంది. సరిగ్గా చెప్పావు వరుణ్. చూడు నాన్న వీళ్ళు. రే వరుణ్, ఏంట్రా నువ్వు? ముందు వెళ్ళి తీసుకురాపో. రాక్షసి. నైట్ అందరూ నిద్రపోగానే వరుణ్, అర్జున్, ప్రియా, మీరా రూమ్కి వస్తారు. మీరా, నీకిచ్చిన లిస్ట్లో అందరికీ కాల్ చేసి రేపు ఫంక్షన్ గురించి చెప్పావా? హా, ఒకరిద్దరు తప్పితే అందరికీ చెప్పేశాను. తలనొప్పి తగ్గిందా తింగరి? హా, తగ్గిందిరా. నాకెందుకో మన గురించి ఇంట్లో అందరికీ తెలిసేమో అనిపిస్తుంది. ఏంట్రా నువ్వంటుంది? ఎందుకు నీకు అలా అనిపించింది? అది ఇందాక అందరి మాటలు విన్నాక ఎందుకో అలా అనిపించింది. అదేం లేదులేరా, అత్తయ్య సరదాగా అలా అన్నారు అంతే. సరేలే, అందరూ పడుకున్నారు కదా, మనం వెళ్ళి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ అందరూ లేచేసరికి అన్ని పనులు పూర్తి చేయాలి. సరే పదండి. మీరా, నువ్వు చేస్తావా? అంటే బాలేదు కదా, మళ్ళీ నైట్ నిద్ర లేకపోతే. అవును, నువ్వు వద్దులే మీరా, మేమున్నాం కదా, అన్నీ చూసుకుంటాం. నువ్వు రెస్ట్ తీసుకో. లేదు, నేను చేస్తాను. అయినా నాకు జస్ట్ తలనొప్పి వచ్చింది అంతే, అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది. దానికే ఎందుకు ఇలా అంటున్నారు? ఇంకా పదండి, త్వరగా స్టార్ట్ చేద్దాం, ఇప్పటికే లేట్ అయింది. సరే, నీ ఇష్టం, పదండి ఇంక వెళ్దాం. కిందకి వెళ్ళి డెకరేషన్ స్టార్ట్ చేస్తారు. నైట్ డెకరేషన్ అంతా పూర్తి చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మార్నింగ్ అందరూ త్వరగా లేచి అమ్మ వాళ్ళు లేచేసరికి మనం వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి. మీరా, ముఖ్యంగా నువ్వు రేపొక్కరోజు త్వరగా లే. ప్రియా కూడా ఉంది కదా, తనకి చెప్పకుండా నాకే ఎందుకు చెప్తున్నావు? నేను నీలాగా కాదు, త్వరగా లెగుస్తాను, అందుకే నీకు స్పెషల్గా చెప్తున్నాడు. థ్యాంక్స్ అర్జున్, చాలా హెల్ప్ చేశావు. లేకపోతే వీళ్ళిద్దరితో అయితే ఇవన్నీ చేయడం చాలా కష్టమయ్యేది. ఇట్స్ ఓకే వరుణ్. రేయ్, అంటే ఏంటి నీ ఉద్దేశం? మా ఇద్దరికి ఈ పనులు రావు అనా? వావ్, కరెక్ట్గా చెప్పావే. రే అన్నయ్య, నిన్ను ఇప్పుడు కాదు, రేపు చెప్తా నీ పని. అబ్బో, నీకంత లేదు లేవే. ఏంటి, వీడు ఇన్నంటున్నా మీరా ఏం మాట్లాడడం లేదు అని అటు చూస్తుంది. ఏంటి మీరానా? అదిగో, కాసేపు ఆగితే ఇక్కడ నిద్రపోయేలా ఉంది. నాతో తర్వాత తీరిగ్గా గొడవ పడొచ్చు, కానీ ముందు మీరు వెళ్ళి పడుకోండి. అసలే చాలా లేట్ అయింది, మళ్ళీ మార్నింగ్ కూడా త్వరగా లేవాలి. సరేరా, గుడ్ నైట్. గుడ్ నైట్. తర్వాత రోజు మార్నింగ్ మీరా, ప్రియా, అర్జున్, వరుణ్ అందరూ త్వరగా లేచి అన్నీ సెట్ చేసి ఉంచుతారు. పద్మ, శ్రీను రాగానే వెళ్ళి వాళ్ళకి మ్యారేజ్ డే విషెస్ చెప్తారు. అక్కడ అరేంజ్మెంట్స్ చూసి షాక్ అవుతారు. చాలా బాగా చేశారు. ఇదే కాదు మావయ్య, ఈవినింగ్ పార్టీ కూడా అరేంజ్ చేశాం. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తున్నారు. అయినా ఇవన్నీ ఎప్పుడు చేశారు? అప్పుడే ప్రసాద్ అక్కడికి వస్తాడు. అర్జున్, అంకుల్ వస్తాడని నాకెందుకు చెప్పలేదు? అసలు నాన్న వస్తున్నట్టు నాకే తెలీదు మీరా. అదేంటి, నీకు చెప్పలేదా ఇక్కడికి వస్తున్నట్టు? లేదు. ఏరా, ముందే వస్తా అన్నావు కదా, ఇంత లేటుగా వచ్చావు? కుదరలేదురా. హ్యాపీ మ్యారేజ్ డేరా. సరే, నువ్వు వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యిరా, జర్నీ చేసి అలసిపోయి ఉంటావు కదా. సరేరా. మీరా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అంకుల్. అసలు నేను మీతో మాట్లాడను. అదేంటి, ఎందుకు? లేకపోతే ఏంటి అంకుల్, ఎన్ని రోజులైంది మీరు వెళ్ళి? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. నన్ను మర్చిపోయారు కదా మీరు? అలా ఏం కాదు మీరా, ఏదో బిజినెస్ టెన్షన్లో కుదరలేదు అంతే. అయినా నిన్ను మర్చిపోతే అర్జున్ ఉన్నా కూడా ముందు నీతో మాట్లాడేవాన్నా చెప్పు. సరేలే, ఈసారికి వదిలేస్తున్నా. ఒక కొడుకున్నాడే, వాడితో మాట్లాడదామని లేదు. రేయ్, ఇంకాపు. ఈ మాటలు ఎప్పుడు ఉండేవేలే, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. సరేరా. ప్రియా, మీరా ఎక్కడుంది? కనిపించటం లేదు. కింద ఉందమ్మా, అర్జున్ వాళ్ళ నాన్నగారు వచ్చారు, మాట్లాడుతుంది. సరే, అందరూ టిఫిన్ చేసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అన్నయ్య, ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తారు అన్నారు కదా. పెళ్లి వాళ్ళ? ఎందుకమ్మా? ఎందుకేంటి? మన మీరాకి ఈరోజు పెళ్లి చూపులు. వాట్? మీరాకా? ఏంటి,
నాకు పెళ్లి చూపులా? మీరా, నువ్వు షాక్ అయితే ఒక అర్థం ఉంది. అర్జున్ మీరా కంటే ముందు నువ్వెందుకు అంతలా రియాక్ట్ అయ్యావు? అంటే ఆ, అత్త, జోక్ చేయకు, నిజం చెప్పు. నిజంగానే మీరా, నేను నమ్మను. లక్కీ డార్లింగ్, నువ్వు చెప్పు. అత్త ఊరికి అలా అంటుంది కదా. లేదు మీరా, అత్త చెప్పేది నిజమే. ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు, అందుకే నిన్న చీరలు నగలు తీసుకుంది. అయినా నాకెందుకు చెప్పలేదు? ఇందులో చెప్పడానికి ఏముంది? ఆ అబ్బాయి చాలా మంచివాడు, బాగా చదువుకున్నాడు, జాబ్ కూడా చేస్తున్నాడు. అయితే ఏంటి, నాకు ఇష్టం లేదు. మీ నాన్నకు కూడా ఓకే అన్నారు. అవును మీరా, చాలా మంచి సంబంధం, అందుకే నేను ఓకే చెప్పాను. కానీ నాన్న అప్పుడే శ్రీనుకి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. అమ్మా, నాకు ఈ పెళ్లి చూపులొద్దు. ఎందుకు ఇష్టం లేదు? అబ్బాయి మంచివాడని చెప్తున్నాం కదా. అయినా ఏదైనా ఉంటే మీ నాన్నతో మాట్లాడు. లక్కీ, నువ్వైనా చెప్పు. అప్పుడే శ్రీను వచ్చి, ఇంకొక గంటలో పెళ్లి వాళ్ళు వస్తున్నారంట. అవునా, చాలా పనులున్నాయి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.